కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు చికెన్ మసాలా పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకో గిరిజనులకో రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను, గిరిజనులను, మహిళలకు నష్టం చేస్తారా మీరని నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరిగితే మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితుల, గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే 1 ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి చికెన్ మసాలా నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశాలను లేవనెత్తిన మిత్రులారా, సంఘాలందరూ కూడా సమాలోచన చేయండి.